నిషామా ఇంటర్నేషనల్ హెయిర్ డిజైనర్ని. గత 20 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో చాలా మందికి చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. హెయిర్ కట్ సెక్షన్స్ ఏంటి, మరి సెక్షన్స్ని ఎలా తీసుకుంటే హెయిర్ కట్ వస్తుంది, దాన్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మరి హెయిర్ కట్ సెక్షన్స్ ఎట్లా తీసుకొని వెళ్ళాలి అన్నది. సో నేను ఆ టాపిక్ని మీకు సింపుల్గా ఈజీగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు. మరి సెక్షన్స్ 8 సెక్షన్స్ అంటాము, దానికి విడివిడిగా ఎన్నో పేర్లు ఉంటాయి. మరి ఇవన్నీ కాకుండా సింపుల్గా ఒక హెయిర్ని ఎలా మనము అనలైజ్ చేయాలి, ఆ సెక్షన్స్ని ఎలా అనలైజ్ చేయాలి, దాన్ని ఎట్లా మనం వర్క్ చేసుకోవాలన్నది నేను ఈరోజు మీకు ఒక టాపిక్గా చూపించాలి అని అనుకుంటున్నాను. మరి ఒక గ్లోబ్ తీసుకుందాం. ఓకే, ఈ గ్లోబ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మరి ఈ గ్లోబ్ని చూస్తే మనకేం గుర్తు రావాలి అంటే మన హెడ్ గుర్తు రావాలన్నమాట. సో ఈ హెడ్లో ఏముంటుంది, ఫ్రంట్ సెక్షన్ ఏమో ఫేస్ ఉంటుంది, మరి బ్యాక్ సెక్షన్ ఏమో మనకి హెయిర్ ఉంటుంది. సో ఈ హెయిర్ని మనము ఒక గ్లోబ్ని మనము కరెక్ట్గా మైండ్లో పెట్టుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది 0 డిగ్రీ అవుతుంది. దాని తర్వాత దీంట్లో హాఫ్ తీసుకున్నప్పుడు మనకి 90 డిగ్రీస్లోకి వెళ్తుంది. అదే దీన్ని కంప్లీట్గా ఒక హాఫ్ సర్కిల్ తీసుకున్నప్పుడు 180 డిగ్రీస్కి వెళ్తాము. మళ్ళీ దీని హాఫ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది 90 డిగ్రీస్ అవుతుంది. మరి ఈ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ నుంచి 180 నుంచి మళ్ళీ 90 డిగ్రీస్ నుంచి మనము 0కి వచ్చేసరికి మనకి 360 డిగ్రీస్గా మనము తీసుకుంటాం కదా గ్లోబ్ని. అదేవిధంగా ఇప్పుడు హెయిర్లోకి వచ్చేసరికి మనము మన హాఫ్ హెయిర్ని తీసుకున్నాం ఇప్పుడు. సో మన వెంట్రుకల వరకు ఏ విధంగా మనం సెక్షనింగ్ చేసుకుంటాము అన్నది పాయింట్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకి ఏమవుతుందంటే 0 డిగ్రీస్కి అవుతుంది. ఇక్కడికి మధ్యలోకి వచ్చేసరికి ఏంటంటే 90 డిగ్రీస్ అవుతుంది. ఇదే టాప్ ఏరియాకి వచ్చేసరికి క్రౌన్ ఏరియాస్ వచ్చేసరికి 180 డిగ్రీస్ అవుతుంది అనమాట. అయితే హెయిర్ కట్లో ఫస్ట్ ఏంటి అంటే మనము మరి ఎన్ని డిగ్రీస్లో వర్క్ చేస్తాము. మరి ఇంటర్నేషనల్లోకి వెళ్ళినప్పుడు చాలా డిగ్రీస్ చెప్తుంటారు, దాన్ని ఎట్లా లిఫ్ట్ చేస్తాము, ఎట్లా మనం వర్క్ చేస్తాము అంటే కేవలము మనకి హెయిర్ సెక్షనింగ్ ఎంత ఉంటుంది అంటే 0 డిగ్రీ ఉంటుంది. 0 డిగ్రీ తర్వాత 45 డిగ్రీస్లో వర్క్ చేస్తాము. దాని తర్వాత 60 డిగ్రీస్లో వర్క్ చేస్తాము, 90 డిగ్రీస్లో వర్క్ చేస్తాము, 180 డిగ్రీస్లో వర్క్ చేస్తాం అనమాట. ఎన్ని హెయిర్ కట్లు ఎక్కడ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ డిగ్రీస్లోనే మనము మన హెయిర్ కట్స్ని వర్క్ చేస్తాము. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ డిగ్రీస్ని మనము ఎట్లా ఫాలో చేయాలి, మరి ఎట్లా ఫాలో చేస్తే ఈ డిగ్రీస్ని మనము కరెక్ట్గా మన కట్లో మనము మరి ఆ పర్ఫార్మెన్స్ని ఎట్లా చూపించవచ్చు అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మనము దీనికి తీసుకోవాలంటే మనకి సెక్షన్స్ కావాలి కదా. సో ఎట్లా సెక్షన్ చేస్తాం, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఒక గ్లోబుని తీసుకున్నాము. 0 డిగ్రీ అంటే ఏంటి, 90 ఏంటి, 180 ఏంటి, మళ్ళీ 90 అంటే ఏంటో, 360 ఏంటో అర్థం చేసుకున్నాం. దాన్ని మనం హెయిర్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఇది 0 అని, ఇది 90 అని, ఇది 180 అని మనకు అర్థమవుతుంది. అదే మనము 0 నుంచి 45 చేసినప్పుడు ఇది కొంచెం 45 డిగ్రీస్కి లిఫ్ట్ అవుతుంది. అదే 60 వచ్చినప్పుడు ఇంకొక కొంచెం లిఫ్ట్ అయ్యి మనకి 60 డిగ్రీస్ అవుతుంది. సో మనం 0 అన్నప్పుడు కిందికి వచ్చినప్పుడు 45 అన్నప్పుడు కొంచెం లిఫ్టింగ్ అవుతుంది. దాని తర్వాత 60 అవుతుంది, దాని తర్వాత 90 అవుతుంది. అంతేగాని ఈ 90 తర్వాత మిగతా ఏ సెక్షన్స్ కూడా మనము వర్క్ చేయమన్నమాట. మనము సింపుల్గా ఎట్లా సెక్షన్స్లో వర్క్ చేయాలి, ఆ సెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని మనం నేర్చుకున్నాము. అయితే దానికి ఫస్ట్ బేసిక్ సెక్షన్స్ అంటూ కావాలి. సో బేసిక్ సెక్షన్స్ లేకుండా హెయిర్ కట్ని మనము ఎలా తీసుకోవాలి, ఏ లెవెల్లో చేయాలి, ఏ లెంత్లో వర్క్ చేయాలి అని మనకి తెలీదు. సో బేసిక్ సెక్షన్లోనే మనము మన గైడ్ లైన్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఆ గైడ్ లైన్ అనుసారంగా మనం సబ్ సెక్షన్స్లో వర్క్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ హెయిర్ కట్ని డిజైన్ చేసుకుంటూ వస్తాం. మరి బేసిక్ సెక్షన్స్ అంటే ఏంటి? సో బేసిక్ సెక్షన్స్ అంటే చాలా రకాల మంది చాలా సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు, కానీ నేను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము బ్యాక్ సెక్షన్కి మన హెడ్ అనుకోండి తీసుకున్నాం. సో బేసిక్ సెక్షన్ ఏంటంటే మిడిల్ సెక్షన్ నుంచి అంటే మన పాపిట దగ్గర నుంచి ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకుంటాం ఇలా. సో ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక సెక్షన్ అండ్ 1 and 2 అది మళ్ళీ వెనక దగ్గరకు వచ్చినప్పుడు వెనక పార్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే టాప్ ఆఫ్ ద ఇయర్. సో దీన్ని డివైడ్ చేసినప్పుడు ఇది 3 అవుతుంది,
ఇది 4 అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా బేసిక్ సెక్షన్లో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మరి ఫ్రంట్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇది మధ్య పాపిల్లో నుంచి మనం డివైడ్ చేస్తాము, అక్కడ నుంచి మళ్ళీ ఇది ఈ రకంగా మరి బేసిక్ సెక్షన్స్ మనము తీసుకుంటాం. అదే సబ్ సెక్షన్స్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే సేమ్ ఈ విధంగా తీసుకున్నాక ఫస్ట్ ఏం తీసుకుంటామంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్ తీసుకుంటాము. లైక్ మిడిల్ ఆఫ్ ది ఇయర్, టాప్ ఆఫ్ ది ఇయర్, ఎండ్ ఆఫ్ ది ఐబ్రో, మిడిల్ ఆఫ్ ది ఐబ్రో. సో ఇట్లా కూడా 1 2 3 4 అనమాట. సో బేసిక్ సెక్షన్స్ 4, సబ్ సెక్షన్స్ 4 అనమాట. ఎప్పుడైనా ఏ హెయిర్ కట్ అయినా మనము స్టార్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్ సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతనే బేసిక్ సెక్షన్స్ అయిన తర్వాతనే మనము సబ్ సెక్షన్స్లోకి వెళ్తాం. సో దీన్ని నేను మీకు ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఏ హెయిర్ కట్కైనా బేసిక్ అండ్ సబ్ సెక్షన్ లేనిది మనం వర్క్ చేయలేము అనమాట. సో బేసిక్ సెక్షన్స్ తీసుకోవడం ఎలా, దాని తర్వాత సబ్ సెక్షన్స్కి వెళ్ళడం ఎలా అని నేను చూపిస్తాను. మరి ఫేస్ మిడిల్, ఓకే, మిడిల్ సెక్షన్ నుంచి ఇయర్ టు ఇయర్, లేదు అంటే టాప్ ఆఫ్ ద ఇయర్, లేకపోతే ప్రొఫైల్ సెక్షన్ అని కూడా మనం అంటాం అనమాట. సో ఫస్ట్ మన ఫింగర్ ఏం చేయాలి అంటే టాప్ ఆఫ్ ది ఇయర్కి మన ఫింగర్ ముందుగానే సెట్ చేసుకొని ఆ సెట్ చేసుకున్న ఫింగర్ దగ్గర నుంచి మిడిల్ సెక్షన్ నుంచి మనము ఒక లైన్ని కరెక్ట్గా మనం ఎక్కడైతే ఫింగర్ని ప్లేస్ చేసి ఉన్నామో ఆ ప్లేస్లో మనము ఒక సెక్షన్ని ఇలా తీసుకోవాలి. సో బేసిక్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే మరి టెయిల్ కోమ్తో వర్క్ చేయడము, కొన్ని రోజులు అయిన తర్వాత మరి అడ్వాన్స్ హెయిర్ని ఎలా హ్యాండిల్ చేస్తాము ఇవన్నీ దాన్ని బట్టి మనకి మరి హెయిర్ కట్ కోమ్స్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా ఇయర్ టు ఇయర్, లేదంటే టాప్ ఆఫ్ ది ఇయర్, లేకపోతే ప్రొఫైల్ సెక్షన్ అని మనము అంటాం అనమాట. సో దీన్ని మనం ఏం చేసుకుంటాము, టై చేసేద్దాం. సో టై చేసుకోవడం వల్ల మనము వేరే సెక్షన్కి వెళ్ళినప్పుడు ఇది మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో సెక్షన్ క్లిప్ తీసుకున్నప్పుడు మరి క్లయింట్ ఫేస్ మీద డిస్టర్బ్ అవ్వకుండా క్లిప్ చూసుకోవాలన్నమాట. దాన్ని ఇలా పెట్టడమో చేయకుండా కరెక్ట్గా మనకి ఈ క్లిప్ అన్నది ఈ హెయిర్లో ఫిక్స్ అయిపోయేటట్టుగా పెట్టుకోవాలి. అంతేగాని క్లయింట్ మీద ఫేస్ మీద హెయిర్ పడకూడదు. క్లిప్ని తీసుకెళ్ళి ముందు నుంచి మనము ప్లేస్ చేసుకోకూడదు. సేమ్ ఇప్పుడు ఇది ఎలా చేసామో అలాగే ఇటు కూడా మనము ఇంకొక సెక్షన్ తీసుకుంటాం. నేను చెప్పాను కదా ఫస్ట్ ఫింగర్ని ప్లేస్ చేసుకోండి. ఎక్కడంటే టాప్ ఆఫ్ ది ఇయర్, లేదంటే ఇయర్ టు ఇయర్, లేకపోతే ప్రొఫైల్ సెక్షన్ అని మనం పిలుస్తాం అన్నమాట. సో ఈ హెయిర్ కోమ్ చేసేటప్పుడు కూడా లైక్ అప్వర్డ్ డైరెక్షన్లో కోమ్ చేసుకోండి. మీరు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎంత తిప్పినా కానీ మనము క్లిప్ ప్లేస్ చేయలేమన్నమాట. సో మనం క్లిప్ చేసేటప్పుడు దీన్ని మనము లిఫ్ట్ చేసుకుంటూ క్లిప్ చేసుకుని దీన్ని ఏం చేస్తాము, ఫింగర్తో టర్న్ చేసుకుంటూ, మరి లెంత్ చిన్న లెంత్ ఉంటే మనం ఎట్లయినా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ పెద్ద లెంత్ ఉన్న హెయిర్ ఏమైపోతుంది, ఊరికే మనకి సెక్షన్లో నుంచి మరి బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మంచిగా టర్న్ చేసుకుంటూ దాన్ని ఒక నాట్ లాగా మనము తీసుకొని, చెప్పాను కదా మరి సెక్షన్ క్లిప్ పెట్టేటప్పుడు ఇలా ఫేస్ మీద నుంచి పెట్టకూడదు. ఇది సైడ్ నుంచి మనం దీన్ని ఇలా తీసుకుంటే కరెక్ట్గా క్లయింట్ ఫేస్ మీద క్లిప్ పడకుండా ఉంటుంది. కరెక్ట్గా అది గ్రిప్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇయర్ టు ఇయర్ ఇది 1, ఇది 2, సెక్షన్ 1 సెక్షన్ 2 అయినాయి. సో దాన్ని అలాగే మనము బ్యాక్ సైడ్ తీసుకొని వెళ్ళినట్లయితే ఇప్పుడు ఎక్కడ తీయాలి అని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా, సో కొంచెము హెడ్ని డౌన్ చేసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మిడిల్ ఆఫ్ ది
ఇయర్. అలాగే మనం ఎక్కడైతే ఇక్కడ సెక్షన్ వర్క్ చేయాలనుకుంటున్నామో మిడిల్ ఆఫ్ ది ఇయర్లో మన ఫింగర్ని ప్లేస్ చేసుకొని పెట్టుకొని దాన్ని దీనికి మనము ఇలా కనెక్ట్ చేసేసుకోవాలి. సో కనెక్ట్ చేసుకొని దీన్ని కూడా అప్వర్డ్ డైరెక్షన్లో మనము హెయిర్ని క్లిప్ చేసుకోవాలి. కానీ డౌన్వర్డ్లో మనం కోమ్ చేసినట్టయితే మనకి మళ్ళీ జారిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుందంటే మళ్ళీ లూజ్ అయిందంటే మనం హెయిర్ కట్ చేసేటప్పుడు ప్రతిసారి కోమ్ చేసేటప్పుడు అది నీట్గా మన సెక్షన్కి అందదన్నమాట. సో దీన్ని కూడా మనము క్లిప్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు అర్థమవుతుందా? బేసిక్ సెక్షన్ 1, 2, ఇది ఈ ఏరియా 3 అండ్ ఇది 4. సో ఇలా బేసిక్ సెక్షన్స్ని మనము రెడీ చేసుకుంటాం. ఇప్పుడు నేను సబ్ సెక్షన్, ఇదే సెక్షన్ మీద సబ్ సెక్షన్స్కి ఎలా వెళ్ళాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము బేసిక్ సెక్షన్స్ చూసాం. సో బేసిక్ సెక్షన్స్ తర్వాత ఏం సెక్షన్స్ అన్నాము? సబ్ సెక్షన్స్ అన్నమాట. బేసిక్ సెక్షన్లో ఏం జరుగుతుందంటే మనము కట్ చేయాల్సిన హెయిర్ లెంత్ ఎంతో మనము డిసైడ్ చేసి హెయిర్ కట్ని 0 లెంత్ కట్గా మనము చేసుకొని పెట్టుకుంటాం. సో దాని తర్వాత 0 లెంత్ చేసిన కట్ని మనం అడ్వాన్స్ కట్లోకి టర్న్ చేయాలి అనుకున్నప్పుడు మనకు సబ్ సెక్షన్సే మనకి యూజ్ అవుతాయి. మరి సబ్ సెక్షన్స్ ఏమని చెప్పాను నేను? మిడిల్ ఆఫ్ ది ఇయర్, ఇది ఒక సెక్షన్. సో మిడిల్ ఆఫ్ ది ఇయర్ తర్వాత ఈ హెయిర్ని మనము కట్ చేసేసుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే ఇది అయిపోయిన తర్వాత టాప్ ఆఫ్ ది ఇయర్. సో టాప్ ఆఫ్ ది ఇయర్ తీసుకున్నాం. సో ప్రతిసారి మనము హెయిర్ కట్కి క్లిప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే మనము హెయిర్ కట్ చేసి ఆ సెక్షన్ని తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ హెయిర్ కట్ చేసే ముందు మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఆ ఏరియాలో ప్లేస్ అయితేనే మనకు కరెక్ట్గా లైన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది ఐబ్రో, ఒక ఐబ్రో ఎండ్ ఆఫ్ ది ఐబ్రో పెట్టినప్పుడు ఈ ఫింగర్ కూడా అక్కడే ఎండ్ ఆఫ్ ది ఐబ్రో పెట్టినప్పుడు మన మైండ్ ఏంటంటే ఆ గీతలోకి వెళ్ళటానికి మన ఫింగర్స్ మన కోమ్ అన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఎండ్ ఆఫ్ ది ఐబ్రో తీసుకుంటాము. దాని తర్వాత మిడిల్ ఆఫ్ ది ఐబ్రో, ఇక్కడ ఐబ్రో ఉంది దానికి మిడిల్లో మళ్ళీ ముందుగానే మన ఫింగర్ మరి మిడిల్ ఆఫ్ ది ఐబ్రోకి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా మనము సబ్ సెక్షన్లోకి మనం 1 by 1 కట్ చేసుకుంటూ మనము వెళ్తాం. సో దీన్ని మీకు నేను కరెక్ట్గా సెక్షన్ క్లిప్తోని ప్లేస్ చేసి దాన్ని ఏ విధంగా సెక్షన్ 1, 2, 3 ఎలా డివైడ్ చేస్తామో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు హెయిర్ కట్ని లైవ్గా ఎలా చేస్తే మరి ఆ హెయిర్ కట్ ఎలాంటి సెక్షన్స్ ఎలా వస్తాయని మీకు చూపిస్తాను. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, హెయిర్ కట్ చేసినప్పుడు యాప్రాన్ మరి ఇలా ఫ్రంట్కి పొడవుగాను మరి బ్యాక్కి ఇలా షార్ట్గాను ఉంటుంది కదా, ఏది ఎటు సైడ్ వేయాలి అని కూడా మరి డౌట్ ఉంటుంది. అయితే ఆ డౌట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో బ్యాక్కి వెళ్ళినప్పుడు మరి షార్ట్ సెక్షన్ మరి బ్యాక్ సైడ్ ఉండాలి, మరి లాంగ్ సెక్షన్ అన్నది మరి ఫ్రంట్ ఉండాలి అనమాట. ఎందుకంటే ఫ్రంట్ సెక్షన్ పొడవుగా ఉండాలి అంటే మనము హెయిర్ కట్ ఫ్రంట్ చేసినప్పుడు మరి క్లయింట్ ఒళ్ళు అన్నీ కూడా హెయిర్ పడిపోతుంది. కాబట్టి మనం ఇలా సెక్షన్ తీసుకున్నప్పుడు మరి హెయిర్ కట్ చేసినప్పుడు మనకి వాళ్ళ ఒళ్ళో కూడా మరి హెయిర్ పడకుండా ఉంటుంది. మరి బ్యాక్ షార్ట్ ఉన్నప్పుడు మరి పడదా అంటే పడదన్నమాట. ఎందుకంటే ఇలా బ్యాక్ మనం షార్ట్ తీసుకున్నప్పుడు ఈ హెయిర్ అనేది కిందనే ఫాల్ అవుతుంది కానీ లోపలికి మనకి వాళ్ళ డ్రెస్కి కూడా ఎలాంటి వెంట్రుకలు అంటుకోవడము జరగదు. కాబట్టి బ్యాక్ సైడ్ షార్ట్గా తీసుకోండి, మరి ఫ్రంట్ సైడ్ లాంగ్ యాప్రాన్ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే దీనికి హెయిర్ కట్ కంప్లీట్గా ఒక 1 లెంత్ హెయిర్ కట్ని మనము ఏ విధంగా చేస్తామో అన్నది నేను చూపిస్తాను. దీన్ని జీకోమ్ అంటాము. మనము ట్యాంగిల్స్ తీయాలనుకుంటే చిక్కులు తీయాలి అనుకున్నప్పుడు మనము మరి ఈ కోమ్ని యూజ్ చేస్తాము. మరి తీసుకున్నప్పుడు ఎప్పుడైనా చిక్కులు తీయాలి అనుకుంటే మిడిల్ సెక్షన్ తీసుకున్న తర్వాత
4 సెక్షన్స్లో మరి ట్యాంగిల్స్ని మనము రిలీజ్ చేసుకోవాలన్నమాట. రిలీజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఎడ్జెస్ని, ఈ ఎండింగ్స్ని ఫస్ట్ కోమ్ చేసుకుంటూ వస్తూ పైన సెక్షన్ని మనము క్లియర్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే క్లయింట్కి ఈ సెక్షన్లో వర్క్ చేసినప్పుడు నెప్పి ఉండకుండా, లాగకుండా, పుల్ అవ్వకుండా ఉంటుంది. సో సెక్షన్ తీసుకున్నప్పుడు మన హ్యాండ్స్ చాలా ఫ్రీగా ఉండాలి. వెయిట్ మన హ్యాండ్స్ మీద ఉంచుకొని వర్క్ చేయాలి. మనం ఎంత వెయిట్ తీసుకొని హ్యాండ్స్ని మనం యూజ్ చేస్తే క్లయింట్కి మీద తల మీద బరువు పడుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రీ హ్యాండ్స్ ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇయర్ టు ఇయర్, లేదంటే టాప్ ఆఫ్ ద ఇయర్, లేదంటే ప్రొఫైల్ సెక్షనింగ్ అంటాము. సో ఈ విధంగా ఇయర్ టాప్ ఆఫ్ ది ఇయర్లో మనము ఒక సెక్షన్ తీసుకున్నాము. ఈ తీసుకున్న సెక్షన్ని మనము క్లయింట్ ఫేస్ మీద చిన్న చిన్న హెయిర్ పడకుండా పైకి కోమ్ చేసుకుంటూ దాన్ని ఫోల్డ్ చేసేసుకుందాము. సో సెక్షన్ క్లిప్ పెట్టేటప్పుడు క్లయింట్కి మరి ఇలా ఫ్రంట్లోకి క్లిప్ చేసుకోకూడదు. సో సైడ్ నుంచి క్లిప్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్లయింట్ ఫేస్ మీద మరి క్లిప్ రాకుండా అది కరెక్ట్గా సెక్యూర్ అయ్యి ఉంటుంది అనమాట. అదేలాగా మళ్ళీ సేమ్ టాప్ ఆఫ్ ది ఇయర్లో ఇంకొక సెక్షన్ తీసుకున్నాను. సో మీకోసం నేను మళ్ళీ ఇటు టర్న్ అవ్వాల్సి వస్తుంది. సో యాక్చువల్గా వీడియో కోసము ఇలా టర్న్ అవుతున్నాము. కొన్ని హెయిర్ కట్స్లో మనం టర్న్ అవ్వకుండానే వర్క్ చేసుకోవాలన్నమాట. ఉట్టికే అటు ఇటు తిరుగుతూ మరి వర్క్ చేయలేము. కానీ ఈ ఫ్రంట్ సెక్షన్ తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మరి టర్న్ అవుతూ మరి సెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా. సో బేసిక్ సెక్షన్లో తీసుకున్నప్పుడు మనకి గైడ్ లైన్ కట్ కావాలి. ఏ హెయిర్ కట్ చేయాలనుకున్నా అది ఎంత లెంత్లో ఉంటుంది, ఎంతవరకు అని మన క్లయింట్కి చూపించి అది ఎలాంటి హెయిర్ కట్ అనేది మనము ముందుగానే డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి మనము మిడిల్ ఆఫ్ ది ఇయర్, మరి ఇక్కడ మిడిల్ ఆఫ్ ది ఇయర్ కోమ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మిడిల్ ఆఫ్ ది ఇయర్ మనము ఫింగర్ పెట్టుకొని దాన్ని మనము కోంబ్ ఎండింగ్తో ఇలా సెక్షన్ తీసుకుంటాం అన్నమాట. ఈ తీసుకున్న సెక్షన్ని మనము రైట్గా హోల్డ్ చేసి పైకి కోమ్ చేసుకుంటూ సెక్యూర్ చేసుకోవాలి. లేదు అంటే మనం ఇప్పుడు హెయిర్ కట్ చేయాలి అనుకున్నప్పుడు అది డిస్టర్బ్ చేస్తుంది. సెక్షన్ క్లిప్ని మంచిగా సెక్యూర్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ లెంత్లో మనకి ఎంత లెంత్లో హెయిర్ కట్ కావాలి, సో దాన్ని మనము 1 లైన్ ఏమంటారు గైడ్ లైన్ కట్ కానీ, 0 లెంత్ కట్ కానీ, లేదు అంటే గైడ్ లైన్ కట్ కానీ మనము అంటాం అనమాట. సో ఇలా చూడండి, ఫస్ట్ బేసిక్ సెక్షన్స్ 1 2 ఇది 3 అండ్ ఇది 4. ఈ విధంగా మనము బేసిక్ సెక్షన్స్ తీసుకుంటాం. దీంట్లో నుంచే మరి గైడ్ లైన్ కట్ తీసుకున్న తర్వాత నుంచి దీంట్లో నుంచి మనము హెయిర్ కట్కి వెళ్ళాలి అంటే ఫర్దర్గా ఏ విధంగా మరి సెక్షన్స్ తీసుకోవాలి అంటే సబ్ సెక్షన్స్లోకి వెళ్ళాలి. మరి బేసిక్ సెక్షన్స్ 4, సబ్ సెక్షన్స్ 4. కాబట్టి ఇప్పుడు బేసిక్ సెక్షన్లో నుంచి మనము సబ్ సెక్షన్లోకి వెళ్తాం. సో మీకు వీలుగా ఉండడానికి నేను మిడిల్ సెక్షన్ తీసుకొని మీకు చూపిస్తున్నాను.
యాక్చువల్గా హెయిర్ కట్ అన్నది ఓన్లీ 10 మినిట్స్లోనే మనము వర్క్ చేయొచ్చు. కాకపోతే సెక్షనింగ్ ఇంత డీటెయిల్గా చూపించాలి అంటే కాబట్టి మరి టైం పడుతుంది. లేదు అంటే చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లోనే హెయిర్ కట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎంత పెద్ద అడ్వాన్స్ కట్ అయినా కానీ మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇదిగోండి, ఈ డ్రాగన్ క్లిప్ ఏంటి అంటే మనం సెక్షన్ తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. దాని తర్వాత టాప్ ఆఫ్ ది ఇయర్లో నేను సెక్షన్ తీసుకున్నాను. సో టాప్ ఆఫ్ ది ఇయర్లో సెక్షన్ తీసుకున్నాక దాన్ని కూడా మనము పైకి హోల్డ్ చేస్తూ క్లిప్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మరి సెక్షన్ తీస్తూ తీస్తూ వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న హెయిర్ లూజ్ అయ్యింది అంటే మనకు ఊరికే కోమ్కి అడ్డుపడుతూ ఉంటుంది. ఫస్ట్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ అయింది, టాప్ ఆఫ్ ది ఇయర్ అయింది, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఐబ్రో అనమాట. ఈ ఐబ్రోకి ఎండింగ్లో మనము సెక్షన్ తీసుకుందాం. రెండుగా డివైడ్ చేసుకోవడం వల్ల ఈజీగా సెక్షనింగ్ ఏంటి అనేది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మరి ఇలా సెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో టాప్ ఆఫ్ ది ఇయర్ సెక్షన్ తీసేసుకున్నాము. ఇప్పుడు మనం తీసుకోవాల్సిందే మిడిల్ ఆఫ్ ద ఐబ్రో అనమాట. సో ఐబ్రో మిడిల్కి ఇంకొక సెక్షన్ మనము తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక సెక్షన్ కింద కౌంట్ అవుతుంది. Yeah.
సెక్షన్ ఉంది, టాప్ ఆఫ్ ది ఇయర్ ఒక సెక్షన్ ఉంది, ఎండ్ ఆఫ్ ది ఐబ్రో ఒక సెక్షన్ ఉంది, టాప్ మిడిల్ ఆఫ్ ది ఐబ్రో ఒకటి ఉంది, మళ్ళీ ఇది క్రౌన్ ఏరియాకి మళ్ళీ ఇంకొక సెక్షన్ ఉంది అనమాట. సో మనం ఇలా సెక్షనింగ్ డివైడ్ చేసుకొని సబ్ సెక్షన్ నుంచి ఒక్కొక్కటిగా మనము ఏ విధంగా హెయిర్ కట్లోకి వెళ్ళాలి అనేది నేను ఫర్దర్ నా క్లాసెస్లో నేను చూపిస్తాను. ఇది ఓన్లీ హెయిర్ సెక్షనింగ్ కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది. సో నేను మళ్ళీ బోర్డు మీద కంప్లీట్గా ఈ సెక్షన్ ఎలా ఉంటుందని చూపిస్తాను. సో మళ్ళీ మీకు బోర్డు మీద మరి పిక్చర్ వేసి చూపించడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మరి క్లియర్గా మీకు టాపిక్ అన్నది అర్థం అవ్వడానికి. సో ఒకసారి అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మరి ఏం చెప్తున్నాము మరి ఎలా జరుగుతుందని మీకు అర్థమవుతుంది. మరి లేదు అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు ఇది అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో బేసిక్ సెక్షన్స్ 4 అని చెప్పాను. సో ఈ బేసిక్ సెక్షన్ 4 అన్నప్పుడు ఎలా వచ్చింది మరి ఇయర్ టు ఇయర్, సో లేదంటే టాప్ ఆఫ్ ది ఇయర్ లేకపోతే ప్రొఫైల్ సెక్షన్ అని కూడా మనం అంటామండి. దాని తర్వాత మిడిల్ ఆఫ్ ది ఇయర్. సో మిడిల్ ఆఫ్ ది ఇయర్ అయినప్పుడు ఇది పైన పార్ట్ 3rd సెక్షన్ అవుతుంది, కిందది 4th సెక్షన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఏ హెయిర్ కట్ చేసుకోవాలన్నా మనము ఈ విధంగా బేసిక్ హెయిర్ సెక్షన్లోకి మనము ముందుగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు మనము బేసిక్ సెక్షన్స్ మరి ఎలా డివైడ్ చేసామో చూసుకున్నాము. ఇప్పుడు నేను సబ్ సెక్షన్ని ఎలా డివైడ్ చేస్తామో మళ్ళీ ఒకసారి నేను పిక్చర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైనా మనం సెక్షన్ డివైడ్ చేసినప్పుడు మరి నేమ్ లైన్ నుంచే సెక్షన్ని డివైడ్ చేసుకుంటూ పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఒక సెక్షన్ అవుతుంది, మళ్ళీ టాప్ ఆఫ్ ది ఇయర్ అన్నది ఇంకొక సెక్షన్ అవుతుంది, సెకండ్ సెక్షన్. మరి ఎండ్ ఆఫ్ ది ఐబ్రో ఒక సెక్షన్ అవుతుంది, అది మళ్ళీ మిడిల్ ఆఫ్ ది ఐబ్రో ఒక సెక్షన్ అవుతుంది అనమాట. సో ఇలా మనము సబ్ సెక్షన్ ని డివైడ్ చేసుకుంటూ హెయిర్ కట్ ని మనము క్లియర్ గా ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా మనము హెయిర్ కట్ చేసుకోవచ్చు. నా ఈ సెషన్ మీకు నచ్చినట్లయితే మరి మా యూట్యూబ్ ఛానల్ ABC అకాడమీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పోస్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.